ఫోన్ ట్యాపింగ్ విచారణ పేర గుంపు మేస్త్రి గుంటనక్క డ్రామా. గుంపు మేస్త్రి ఎవరు? రేవంత్ రెడ్డి. గుంటనక్క ఎవరు? హరీష్ రావు. ఇదే ఆమె చెప్తున్న విషయం. సో ఈ విషయాల్లో న్యాయం జరుగుతున్న నమ్మకం నాకు లేదు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42% కల్పించకుండా మళ్ళీ దృష్టి మళ్లించే కుట్ర. ఈ ఎన్నికల్లో మేము పోటీ చేయం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలు ఎవరైనా సంప్రదిస్తే మద్దతిస్తాం. సికింద్రాబాద్ జిల్లా కోసం కేటీఆర్ ఉద్యమిస్తామనడం విచిత్రం అంటూ కవిత చెప్తా ఉన్న విషయం గమనిస్తూ ఉన్నాం. సో ఇటు రేవంత్ రెడ్డిని, హరీష్ రావుని తిడుతూనే ఇటు కేటీఆర్ను కూడా కొంత కార్నర్ చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో కవిత కొంత బలంగానే ముందుకు పోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీని విచ్ఛిన్నం చేయడంలో ఈమె పాత్ర చాలా కీలకంగా ఉండబోతుంది. కేసీఆర్ వయా కవిత సంతోష్. కవితకు నోటీస్ రెడీ. సంతోష్ విచారణకు సిట్ సన్నద్ధం. రాధాకిషన్ రావు వాంగ్మూలంలో ఆ పెద్ద ఆయన పేరు, ఆయన ఇంటి నుంచే ఫోన్ నెంబర్ల స్లిప్లు శరవేగంగా విచారణ అంటూ చూస్తా ఉన్నాం. ఏది లేదండి, అంత ఉత్తముచ్చట. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది విచారణ అనేది అంత అంబకు ముచ్చట తప్ప ఏమీ లేదు అక్కడ, గుర్తుపెట్టుకోండి అది. ఇక చూడండి, కేసీఆర్ వయా కవిత సంతోష్ రావు. అంటే కవితకు నోటీసులు ఇవ్వడానికి సిద్ధమైంది సిట్. దాని తర్వాత సంతోష్కి ఇస్తుంది. దాని తర్వాత కేసీఆర్కు కేటీఆర్ కూడా ఇచ్చే అవకాశం కూడా కనబడతా ఉంది. మాజీ ఎంపీ సంతోష్ విచారించడానికి సిట్ సన్నద్ధం. కవితకు నోటీసులు రెడీ. సో కవితకు ఫస్ట్ నోటీసులు ఇచ్చి పిలిచిన తర్వాతనే మిగతా అంతా జరిగేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. రాధాకిషన్ వాంగ్మూలంతో పెద్ద ఆయన పేరు, స్లిప్లపై ఫోన్ నెంబర్లు, బీఆర్ఎస్లోని బాధితులను వరుసగా విచారించేటువంటి అవకాశం, అన్ని లింకులను కలిపి రాజకీయ కోణం గుట్టు తేల్చేటువంటి ప్రయత్నం అంటూ చూస్తూ ఉన్నాం. సో 2 సంవత్సరాలుగా ఈ యొక్క విచారణ జరుగుతూ ఉంది, ఇంకా కూడా జరుగుతుంది. ఇది ముందుకు పోయేటువంటి అవకాశం అయితే లేదు. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబాన్ని కానీ ఇంత కూడా టచ్ చేయరు. కేవలం విచారణకు పిలవాలి, మొత్తం బురద అంటించాలి, ఇదే ప్రయత్నం తప్ప వేరే ఏమీ లేదు అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కొత్త మలుపు తిరుగుతున్నది. ఇప్పటి వరకు వెల్లడైనటువంటి అంశాలు, బాధితుల వాంగ్మూలాలు, అరెస్ట్ అయినటువంటి పోలీసు అధికారుల వాంగ్మూలాల ఆధారంగా ముందుకెళ్తున్నటువంటి అధికారులు ఇక కీలక వ్యక్తుల ద్వారా రాజకీయ కోరం కూపీ లాగడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావును మంగళవారం విచారించినటువంటి సిట్ అధికారులు ఆయన అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ అయిన వివరాలు చూపించి కీలక అంశాలు రాబట్టడానికి ప్రయత్నించారు. ఇక తన భర్త ఫోన్ ట్యాప్ అయిందని ఆరోపిస్తున్నటువంటి కల్వకుంట్ల కవిత, ఆమె భర్త అనిల్ కుమార్ను విచారించాలని వారి వాంగ్మూలం కేసుకు బలంగా మారుతుందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నట్టు సమాచారం అంటూ చూస్తున్నాం. సో ఇప్పుడు కవిత భర్త, కవితకు సంబంధించిన అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి అన్నాడు. సో ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, దీన్ని ఏం చేయబోతా ఉన్నారు ఈ కేసుని అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకుంటే చాలా అంశాలు కూడా ఉంటాయి ఇలా. సో ఇప్పుడు ఏంది, కవిత ద్వారా మరొక డ్యామేజ్ చేయాలి, తర్వాత సంతోషరావు ద్వారా మరొక డ్యామేజ్ చేయాలి. ఇట్లా మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి బీఆర్ఎస్ పార్టీని కొంత విచ్ఛిన్నం చేసే దిశగా ప్రయత్నాలు జరగాలి తప్ప ఇంకేది కనబడతలేదు అనేది రేవంత్ రెడ్డి ఎజెండా. అదేలా కనబడుతుంది. నిజంగా ఈ కేసులో తప్పు జరిగింది అని చెప్పి ప్రతి ఒక్కరు భావిస్తున్నప్పుడు మరి వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా. కేసీఆర్ను కానీ, సంతోష్ రావును కానీ, కేటీఆర్ను కానీ, హరీష్ రావు కానీ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ అరెస్ట్ చేయాలి కదా. ఇది చేస్తారా? రేవంత్ రెడ్డి కేసీఆర్ను కానీ, హరీష్ రావును కానీ, కేటీఆర్ను కానీ టచ్ కూడా చేయడు. కనీసం వాళ్ళకు బేడీలేసి కనీసం పోలీస్ స్టేషన్ దాకా కూడా తీసుకురాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది 100% కరెక్ట్. అంత డేర్ చేయడు. సో మరోవైపు నాటి సీఎం కేసీఆర్కు సన్నిహితుగా ఉండి చక్రం తిప్పిన సంతోషరావు పాత్రపై సిట్ విచారణ జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసీఆర్, ఓఎస్డీ, రాజశేఖర రెడ్డి విచారణలో వెల్లడైనటువంటి అంశాలు, రాధాకిషన్ రావు వాంగ్మూలంలోని వివరాల ఆధారంగా సంతోషరావును ప్రశ్నించేటువంటి అవకాశాలున్నట్టు సమాచారం. నాటి సీఎం ఇంటి నుంచి కాగితంపై చేత్తో రాసిన కొన్ని ఫోన్ నెంబర్లు తనకు అందాయని, వాటిని ఎస్ఐబిలోని ప్రణీతరావుకి ఇచ్చి ట్యాపింగ్ చేయించాలని రాధాకిషన్ రావు వాంగ్మూలం ఇచ్చారు. ఆ చేతిరాత ఎవరిది, ఎవరి ద్వారా ఆ స్లిప్లు రాధాకిషన్ రావు చేరాయి, ఎవరు ఆదేశిస్తే ఆ నెంబర్లు పంపారనే అంశాలను తెలిసేందుకు సంతోషరావును విచారించే తప్పనిసరిని అధికారులు భావిస్తున్నారు. వరుసగా లింకులను తెలుస్తూ చివరికి పెద్దయిన అంశం తేలేదాకా పక్కా ఆధారాలతో ప్రశ్నలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఈ అప్పటి బీఆర్ఎస్ నేతలు పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య సునీత, కడియం శ్రేరి, ఆయన కుమార్తె కావ్య, రాజయ్య, షంబిపురాజుతో పాటు మెదక్ జిల్లాకు చెందిన ఓ మహిళా నేత ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు గుర్తించారని సమాచారం అంటూ చూస్తాం. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం పైన కూడా ఇవే జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ కొత్తగా సిట్ వేయడం జరిగింది. గతంలో సిట్ ఏసీబీ వెంకటగిరి ఆధ్వర్యంలో జరిగింది. ఇప్పుడు సజ్జనార్ గారి నేతృత్వంలో దాదాపు 7 మంది ఐపీఎస్ల ఆధ్వర్యంలో సిట్ వేయడం జరిగింది. సో దానికి మరి కాలపరిమితి ఉందా లేదా, కొంత కాలపరిమితి అన్నారు, కాలపరిమితి దాటిపోయింది. ఇంతవరకు సిట్ ముందుకు వెళ్తున్నట్టయితే కనబడతలేదు. సో మరి సిట్ ఎప్పుడు తెలుస్తుంది అంశం అనేది కూడా కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది. దీంతో ఈ సిట్ ఒకవేళ విచారణ చేసి అన్ని ఆధారాలు ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ తీసుకొని మళ్ళీ దాన్ని సిబిఐకో ఈడీకో ఇచ్చి పడేస్తారు తప్ప రేవంత్ రెడ్డి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ కుటుంబంని కనీస టచ్ కూడా చేయడం అనేది గుర్తుపెట్టుకోవాలి.